హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఈ సెషన్లో మనము గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి అయితే డిస్కస్ చేసుకుందాము. మామూలుగా ఈ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఖచ్చితంగా మీరు బాగా గుర్తుపెట్టుకునే అంశాలు 3 అనమాట. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉంటాను. అదేంటంటే ఒకటి ఇంట్రడక్షను, తర్వాత మనం రాసే ఆన్సర్ అనమాట. మీరు ఆన్సర్ రాస్తారు కదా మెయిన్ బాడీ, అది తర్వాత కన్క్లూజన్ అనమాట. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ ఒకటి చేశాము. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ క్లాస్ చూడండి, తర్వాత ఇది చూడండి, అర్థమవుతుంది. కాబట్టి మనం దేని గురించి అంటే గ్రూప్ 1 అనమాట. సో గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఈ ఆన్సర్ రైటింగ్ చాలామంది వర్రీ అవుతున్నారు అనమాట. ఎలా రాయాలి ఏంటని చెప్పేసి ఎక్కువ ఫీల్ అవుతూ ఉన్నారు, అంటే విచార వ్యక్తం చేస్తున్నారు. ఆన్సర్ రైటింగ్ కంటెంట్ అంతా బాగానే చేస్తున్నాం కానీ ఆన్సర్ రైటింగ్ అనేది తెలియట్లేదు అని చెప్పేసి మనము ఈ సెషన్స్లో ఒక్కో దాని గురించి అయితే నీట్గా చూద్దాం. ఇవాళ మీకు నేను ఏం చెప్తానంటే, చాలామంది రాస్తారు ఒకే కంటెంటు, చాలామంది రాసినప్పటికి కూడా కొందరికి మాత్రమే మార్క్స్ పడతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2000 మంది రాశారు. సో 2000 మంది రాసినటువంటి కంటెంట్ నుంచి టాప్ 10లో ఎలా రావాలి, టాప్ 10లో ఎలా రావాలి అంటే సేమ్ కంటెంట్ రాసినప్పటికీ టాప్ 10లో వీళ్ళే ఎందుకు వస్తున్నారు? మిగతా వాళ్ళు సేమ్ కంటెంట్ ఒకే బుక్ చదువుతారు. ఇప్పుడు పాలిటీ ఉంది, చాలామంది లక్ష్మీ గారు చదువుతారు 90%. కానీ పాలిటీలో కొంతమందికి మంచి మార్క్స్ వస్తాయి, కొంతమందికి రావు. ఇక్కడ గుర్తుపెట్టుకోవట్లేదు, రాయట్లేదు కాదు, సేమ్గా రాసినప్పుడు కూడా కొంతమంది మారిపోతుందన్నమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రెజెంటేషన్. సో మార్కులు డిఫరెన్స్ మీకు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో మార్క్స్లో ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయి? సో వ్యత్యాసాలు రావడానికి, డిఫరెన్సెస్ రావడానికి ప్రధాన కారణం వచ్చేసి ప్రెజెంటేషన్ అనమాట. మీరు ఇచ్చే ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్ తెలియకుంటే మీరు ఎంత కంటెంట్ రాసినా కూడా వేస్ట్ అయిపోతుంది. మరి ప్రెజెంటేషన్ అంటే ఏంటి? సో ప్రెజెంటేషన్ అంటే క్వశ్చన్ని బేస్ చేసుకుని ఆన్సర్ రాయడం అనమాట. అంటే ఆన్సర్ని కాదు, ఈ క్వశ్చన్కి బుల్లెట్ పాయింట్స్ పెడితే బాగుంటుందా, పారాగ్రాఫ్స్ రాస్తే బాగుంటుందా, లేకుంటే సబ్ హెడ్డింగ్స్ పెట్టి సబ్ హెడ్డింగ్స్ కింద పారాగ్రాఫ్ రాయాలా, సబ్ హెడ్డింగ్స్ కింద బుల్లెట్ పాయింట్స్ రాయాలా అనేది తెలియాలన్నమాట మీకు. కొన్ని క్వశ్చన్స్కి మీరు బుల్లెట్ పాయింట్స్ రాస్తే వండర్ఫుల్ మార్క్స్ పడతాయి. అదే బుల్లెట్ పాయింట్స్ ఇంకో క్వశ్చన్కి రాస్తే చాలా చండాలంగా ఉంటుంది. అదే మీరు కొన్ని క్వశ్చన్స్కి సబ్ హెడ్డింగ్స్ పెట్టి దాంట్లో మళ్ళీ బుల్లెట్ పాయింట్స్ ఇస్తే ఎక్సలెంట్. ఇలా ఉంటాయన్నమాట. ఏదో ఆన్సర్ తెలిసింది కంటెంటు ఊరికే రాసేద్దామని కాదు, కొంచెం స్మార్ట్గా ఆలోచించి రాయాలి. ఆ విధంగా రాశారంటే మిగతా వాళ్ళకంటే బెస్ట్ మార్క్స్ పడతాయన్నమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు ఇందులో. సో కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం మనము, అంటే నార్మల్గా రాయడము, అడ్వాన్స్గా రాయడం ఎలా ఉంటుందని చెప్పేసి. సో మనకి మోడర్న్ ఇండియా నుంచి తీసుకుందాం. సో మోడర్న్ ఇండియా అంటే ఆధునిక భారత చరిత్ర. సో మోడర్న్ హిస్టరీ ఉంది కదా, ఇండియాకి సంబంధించిన ఫ్రీడమ్ స్ట్రగుల్ వీటి గురించి తీసుకుందాము. ఆధునిక చరిత్ర నుంచి ఒక క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, అంటే ఎలా రాయాలని చెప్పేసి. కొంతమంది తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందులో నుంచి అడిగారు, ఆ ట్రైబల్ మూమెంట్స్ గురించి రాయమన్నారు. ఎక్కువ అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్న, అందుకే ఇది తీసుకుంటున్నాను. సో ట్రైబల్ మూమెంట్స్ లేదా ట్రైబల్ రివోల్ట్స్ అనమాట. అంటే మన భారతదేశంలో గిరిజన తెగలు జరిగాయి కదా, గిరిజన ఉద్యమాలు. మన భారతదేశంలో గిరిజన ఉద్యమాలు చాలా జరిగాయి అనమాట. ఎప్పుడు? బ్రిటిష్ ఇండియాలో. సో వీటి గురించి రాయమన్నారు, ప్రశ్న అనేది రాయమన్నారు. ఏమన్నారు? సో వాట్ వర్ ది మేజర్ ట్రైబల్ రివోల్ట్స్ అగైన్స్ట్ ది బ్రిటిష్ ఇన్ బ్రిటిష్ రాజ్ ఏదో అడిగారు. అంటే బ్రిటిష్ యొక్క సామ్రాజ్యం భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు జరిగినటువంటి ఈ గిరిజన ఉద్యమాల గురించి రాయమన్నారు. సో మామూలుగా మనకి గిరిజన ఉద్యమాలు చాలా ఉన్నాయి. ఉన్నాయి? ఒకటి మనకి సంతాల్ కావచ్చు, ముండా రివోల్ట్ అని చెప్పేసి, ఇంకా కుకీ రివోల్ట్ అని చెప్పేసి, మోపలాయిలో చాలా ఉన్నాయి కదా, చాలా తిరుగుబాట్లు ఉన్నాయి ఈ గిరిజన తిరుగుబాట్లు. అయితే ఇక్కడ గిరిజన తిరుగుబాట్లు మామూలుగా ప్రధానంగా మీరు ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక్కొక్కటి రాసుకుంటూ సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రాయొచ్చు. ఏది సంతాల్ రివోల్ట్ అని చెప్పేసి, ఒకటి సంతాల్ రివోల్ట్ అని రాశారు, ఇంకోటి రంపా రివోల్ట్ అని రాశారు. ఇలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇంకోటి వచ్చేసి ఏదో ఒకటి సన్యాసి రివోల్ట్ అని రాశారు, ఏదో ఒకటి రాసుకున్నారు. ఇలా ఒక 7-8 రాయొచ్చు అనమాట. ఇలా రాయొచ్చు. ఇది జనరల్ ఆన్సర్, అందరు రాస్తారు. లేదా పారాగ్రాఫ్స్ అయినా రాస్తారు. ఇలా అందరూ రాస్తారు కదా. ఇటువంటి మూమెంట్స్ అనేవి, ఈ ట్రైబల్ మూమెంట్స్ అనేవి ఇటువంటి సాధారణంగా అందరూ రాస్తారు. సో మీరు కొత్తగా రాయాల్సిన అవసరం లేదు, ఇందులో అందరూ కూడా రాయడమే జరుగుతుంది. కానీ ఇది కొత్తగా రాయాలి. సో కొత్తగా రాసిన వాళ్ళకే ఆన్సర్ బాగా పడుతుంది. సో మనకి చాలా ఉద్యమాలు ఉన్నాయి వీటికి సంబంధించి. గిరిజన తిరుగుబాట్లు చూసుకుంటే ముండా రివోల్ట్ అని చెప్పేసి, బిల్స్ రివోల్టు, కుకీ రివోల్టు, మీరు చాలా రాశారు. ఏంది? ఇంకా మనకి ముండా రివోల్ట్ అని చెప్పేసి ఉంటుంది, ముండా రివోల్టు, ఇంకా కుకీ రివోల్ట్ అని ఉంటుంది. సో కుకీ అని చెప్పేసి ఇలా చాలా ఉన్నాయి కదా. ఇలా రాస్తే జనరల్ మార్క్స్ ఎక్కువ పడవు, కామన్గా ఉంటారు అందరూ. కానీ దీనికి ఒక టర్నింగ్ పాయింట్ ఇవ్వాలి. చరిత్ర కదా ఇది, సబ్జెక్ట్ ఏంటిది? చరిత్ర కాబట్టి దీనికి ఒక టర్నింగ్ పాయింట్ ఇవ్వండి. ఆ టర్నింగ్ పాయింట్కి ముందు జరిగినవేంటి, వెనక జరిగినవేంటి? మనకి చరిత్రలో 2 టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, 2 టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి ఏంటంటే రివోల్ట్ ఆఫ్ 1857. ఏంటి? రివోల్ట్ ఆఫ్ 1857 అంటే సిపాయిల తిరుగుబాటు అనమాట. సిపాయిల తిరుగుబాటు ఉంది కదా, ఇది ఒక టర్నింగ్ పాయింట్. సో దీనికి ముందు వేరు, తర్వాత ఇంకోటి వచ్చేసి గాంధీ ఫేజ్ అనమాట, గాంధీ ఎరా.
సో ఇంకోటి ఏంటంటే గాంధీ ఎరా అనమాట, అంటే గాంధీ యుగం. సో గాంధీ యుగం అనమాట ఇలా ఉంటుంది. ఈ రెండు మనకి చరిత్రలో రెండు టర్నింగ్ పాయింట్స్ అనమాట. సో అర్థమైందా? దీనికి మధ్యలో ఒక చరిత్ర ఉంటుంది, గాంధీ తర్వాత ఒకలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇలా రాసే బదులు ఇలా రాస్తున్నారు కదా, దాన్ని టర్నింగ్ పాయింట్స్ పెట్టి రాయండి. కాబట్టి మీరు దీనికి ఆన్సర్ రాయాలంటే బాడీ, సో మీరు పేపర్లో రాస్తారు కదా, సో దీనికి ఎలా రాయాలంటే మీరు ఆన్సర్ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సబ్మిటింగ్ ఏమంటారంటే ట్రైబల్ మూమెంట్స్ బిఫోర్ గాంధీ ఎరా, బిఫోర్ గాంధీ ఎరా, ఇది సబ్మిటింగ్ పెట్టి ఇప్పుడు 1 లేదా 2 లేదా 3 ఒక 4 ఇవ్వండి, చిన్నవి 4 పెట్టండి. అంటే గాంధీ యుగానికి ముందు జరిగినటువంటి ట్రైబల్ మూమెంట్స్ ఏమున్నాయి, సో ఇది టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ సబ్మిటింగ్ ఇంకో షీట్లో, నెక్స్ట్ షీట్లో రాస్తారు కదా, సో ఇక్కడ వచ్చేసి ట్రైబల్ మూమెంట్స్ డ్యూరింగ్ గాంధీ ఎరా. సో మన గాంధీ ఎరలోనే జరిగింది, గాంధీ యుగంలోనే జరిగాయి అనమాట, అంటే బ్రిటిష్ టైంలో. కాబట్టి 1947 వరకు జరిగినవన్నీ రాస్తారు మీరు బ్రిటిష్ రాజు అంటే. కాబట్టి ఇలా పెట్టారనుకోండి, ఎగ్జామినర్ కూడా చాలా ఇంప్రెస్ అవుతాడు. అంటే మీరు ఒక టర్నింగ్ పాయింట్ తీసుకున్నారు హిస్టరీలో, అవునే కదా. గాంధీ మన భారతదేశానికి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? 1915లో వచ్చారు. ఇక్కడ నుంచి ఆయన మన భారతదేశానికి వచ్చారు. నేనేం చెప్తున్నానంటే 1900 ముందు ఉన్నటువంటి ట్రైబల్ మూమెంట్స్ అన్నీ రాయండి, ట్రైబల్ రివోల్ట్స్. సో దీని తర్వాత ఉన్నటువంటి ట్రైబల్ రివోల్ట్స్ రాయండి, ఎక్సలెంట్ మార్క్స్ పడతాయి. ఇక్కడే మీరు ఇలా రాశారంటే మీరు 6-7 మార్క్స్ గెయిన్ చేసుకుంటారు. 7 మార్క్స్ పక్కా పడతాయి. మీరు ఇయర్స్ కానీ ఎగ్జాంపుల్స్ అలా నాయకుల పేర్లు కారణం అవన్నీ ఇచ్చారంటే. ఫ్యాక్ట్స్ బాగా ఇవ్వాలి హిస్టరీలో. అంటే ఒక ఉద్యమం తీసుకున్నప్పుడు దాంట్లో ఏ సంవత్సరంలో ప్రారంభమైంది, నాయకుడు ఎవరు, కారణాలు ఏంటి, ఏదైనా స్పెషల్ థింగ్ ఉంటే దాని గురించి రాయాలి, ఏ ప్రాంతంలో కూడా ఇలా రాయండి. అంటే గాంధీ ఎరా, గాంధీ యుగానికి ముందు ఏమున్నాయి, గాంధీ యుగంలో ఏమున్నాయి, సో ఇలా రాస్తే బెస్ట్ అనమాట. సో ఇక్కడ ఒక 4 ఇక్కడ ఒక 4 రాశారనుకోండి, చాలు, వండర్ఫుల్ ఆన్సర్ ఉంటుంది. సో అర్థమైంది ఇలా అనమాట. మరి ఇంట్రడక్షన్ కన్క్లూజన్ అంటే అవి మీకు సపరేట్గా చెప్తాను నేను తర్వాత ఎలా రాయాలి ఏంటని. సో ఇలా, లేదా మీరు ఇది కూడా తీసుకోవచ్చు అనమాట. సో మీరు ఎలా రాయొచ్చు అంటే ట్రైబల్ మూమెంట్స్, సో ట్రైబల్ మూమెంట్స్ బిఫోర్ 1857 రివోల్ట్ అని రాయొచ్చు. తర్వాత ట్రైబల్ మూమెంట్స్ ఆఫ్టర్ 1857 రివోల్ట్ అని కూడా రాయొచ్చు అనమాట. ఇటువంటి టర్నింగ్ పాయింట్ ఉండాలి. ఇదేదో బ్రహ్మ విద్య కాదు, మీకు అందరికి తెలిసివి, కానీ కొంచెం స్మార్ట్గా ఆలోచించండి. మెయిన్స్ అంటే గంటల తరబడి కూర్చొని చదవడం కాదు, మెయిన్స్ అంటే స్మార్ట్గా ఆలోచించడం. కంటెంట్ ఒక టాపిక్కి మీరు మినిమం 100 వర్డ్స్ అని రాయగలగాలి. ఒక 100 వర్డ్స్ ఆ టాపిక్ మీరు రాయగలిగితే కొంచెం బ్రెయిన్కి పని పెట్టండి. మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే అనలిటికల్ స్కిల్ అనమాట. ఇది ఫండమెంటల్ స్కిల్ కాదు. ఫండమెంటల్ స్కిల్స్ అంటే కేవలం ప్రిలిమ్స్ మాత్రమే. ప్రిలిమ్స్లో ఊరికే మిమ్మల్ని ఫండమెంటల్ స్కిల్ చెక్ చేస్తారు. అంటే ఒక పెద్ద టాపిక్లో వీళ్ళు చిన్న పాయింట్స్ని గెస్ చేయగలరా లేదా అని చెప్పేసి ప్రిలిమ్స్ అనమాట. మెయిన్స్ అంటే రేపు మీరు డిప్యూటీ కలెక్టర్ అవుతున్నారు, డిఎస్పీ అవుతున్నారు. డిఎస్పీ డిప్యూటీ కలెక్టర్ యొక్క హోదా ఎలా ఉంటుంది, మంచి అనలిటికల్ స్కిల్ ఉండాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ చెక్ చేసేది అవే మెయిన్స్లో. సో ఇది మీకు తెలియదా? తెలుసు, ఇది తెలుసు. ఇలా కంటే కూడా ఇలా రాస్తే ఇంకా బెటర్. ఇలా రాస్తే మంచి మార్క్స్ పడతాయి, మీకు 7 మార్క్స్ వరకు గెయిన్ చేసుకుంటారు, 7-8 మార్క్స్ వస్తాయి బేస్డ్ ఆన్ ఎగ్జామినర్. సో అర్థమైందా? కాబట్టి ఇలా అనమాట. ఇలాంటివన్నీ కూడా నేను మన పర్సనల్ మెంటర్షిప్లో స్టూడెంట్స్కి చెప్తాను. మన దగ్గర పర్సనల్ మెంటర్షిప్ తీసుకుంటారు కదా గ్రూప్ 1కి, వాళ్ళకి ఇలానే చెప్తాను నేను. ఇదే కాదు, చాలా ప్రతి ఆన్సర్ కూడా మన దాంట్లో ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మీకు ఎక్కడైతే 3 మార్క్స్ వస్తున్నాయో అక్కడ 7 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఇదే లక్ష్యం. అర్థమైందా? 3 మార్క్స్ పడే చోట 7 మార్క్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి. అలానే ఇంకొకటి 1500 మంది రాసే సేమ్ కంటెంట్ రాసినా మీరు టాప్ 5లో ఎలా రావాలి. సో ఈ 2 లక్ష్యాలు పెట్టుకుని నేను మెంటర్షిప్ ఇస్తాను. మనది కంప్లీట్ గా పర్సనల్ మెంటర్షిప్. ఇక్కడ ఒక అభ్యర్థికి ఇచ్చిన స్ట్రాటజీ ఇంకోరికి ఇవ్వం కంప్లీట్ గా. ఎందుకంటే కొందరు ఎంప్లాయీస్ ఉంటారు, కొందరు హౌస్ వైఫ్స్ ఉంటారు, గృహిణులు, కొంతమంది ఫుల్ టైం చదివే వాళ్ళు ఉంటారు. అందరికీ డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటాయి బేస్డ్ ఆన్ ఎవరి టైము, కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది మీరు పర్ఫెక్ట్ గా ఫాలో అయితే. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి లాస్ట్ నోటిఫికేషన్ లో మనకి చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయన్నమాట. చాలా మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగింది గ్రూప్ 1 లో. అలానే మనకి ఏబిపిఎస్సికి ఇప్పుడు 2 బ్యాచ్లు అయితే నడుస్తున్నాయి గ్రూప్ 1కి సంబంధించి. టీజీపీఎస్సి ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకో బ్యాచ్ రన్ అవుతూ ఉంది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అవ్వండి మన మెంటర్షిప్ లో. ఇలా అనమాట, ఏం లేదు, ఆన్సర్ని కొంచెం ట్విస్ట్ చేసి రాయడం ఇలా అనమాట. ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్. సో చాలా మంది 1857 రివోల్ట్కి కాజెస్ అడుగుతున్నారు, ఎక్కువ అడుగుతున్నారు ఈ మధ్య ఎగ్జామ్లో. కాజెస్ కారణాలు అడుగుతున్నారు. సో కారణాలు అంటే చాలా మంది బుల్లెట్ పాయింట్స్ 1 నుంచి 10-15 బుల్లెట్ పాయింట్స్ రాస్తున్నారు. దయచేసి ఇలా రాయొద్దు, ఇలా రాయకూడదు. దానికి ఎలా రాయాలంటే దాని యొక్క కారణాలని అన్ని సెక్టార్స్కి తీసుకెళ్ళాలి, అన్ని సెక్టార్స్ వైపు రాయాలి. పొలిటికల్ కాజెస్, రాజకీయ కారణాలు ఏమున్నాయి, మిలిటరీ కాజెస్, సైనిక కారణాలు ఏమున్నాయి, రిలీజియస్ కాజెస్, మత కారణాలు ఏమున్నాయి, ఇలా వెళ్ళాలి. ఇక్కడ మీరు అడ్మినిస్ట్రేటివ్ కాజెస్, పొలిటికల్ కాజెస్ రాస్తారు కదా, అక్కడ ఎగ్జాంపుల్స్ సబ్మిటింగ్స్ పెట్టి రాయాలి. డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, సబ్సిడీ అలయన్స్ సిస్టము, సైన్య సహకార పద్ధతి, రింగ్ ఆఫ్ ఫెన్స్ థియరీ, అది కూడా కంచవలయ సిద్ధాంతం, ఇలా 3 రాయాలి. ఇప్పుడు మిలిటరీ కాజెస్ అన్నాడు, ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అదొకటి కావచ్చు. కమ్యూనిటీ డివైడ్ చేయడం, రెజిమెంట్స్ వైజ్ డివైడ్ చేయడం అదొకటి రాయొచ్చు అనమాట.
అర్థమైందా? ఎకనమిక్ కాజెస్, మన ఇండస్ట్రీస్ని కాటన్ ఇండస్ట్రీని దెబ్బతీయడం. సో అర్థమైంది, అదొకటి ఎకనమిక్ కాజెస్ కావచ్చు. మన యొక్క ట్యాక్సెస్ పే చేసుకొని వాటిని వెల్ఫేర్ కోసం ఉపయోగించుకోవడం. అలానే మన ఇండియాలో ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్ మొత్తాన్ని దెబ్బతీయడము. ఇలా అనమాట. రిలీజియస్ కాజెస్, వీళ్ళు వితంతు పునర్వివాహాల్లో వేలు పెట్టారు, విడో రీమ్యారేజ్ తీసుకొచ్చారు, అది మన హిందూ మతంలో నచ్చలేదు అప్పట్లో. సో సతీ సగం యాక్ట్ తీసుకొచ్చారు. ఇంకోటి పందికు ఆవుకు ఉన్నటువంటి వాటిని ఉపయోగించమన్నారు, క్యాటరేజెస్. ఇలా మీరు అన్ని సెక్టార్స్ రాస్తే ఎక్సలెంట్ మార్క్స్ పడతాయి. సో ఇది కొంచెం ఆలోచించి రాయాలన్నమాట. అంటే ప్రిపరేషన్లో ఎవరికైతే ఆ డాట్స్, కనెక్టింగ్ డాట్స్ అంటారు, ప్రిపరేషన్లో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. సో మెంటార్ ఏం చేస్తారంటే ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటూ వస్తాడు. సో మెంటార్ యొక్క పని అదే. ఇప్పుడు నేను చెప్పేది అదేనమాట. మీకు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసుకుంటూ వస్తాను. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది మిగతా వాళ్ళకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. తక్కువ టైంలో మీరు చాలా స్ట్రాంగ్ అయ్యే విధంగా నేను చేస్తాను. లాస్ట్ టైం టీజీపీఎస్సీ గ్రూప్ 1లో ర్యాంక్ వచ్చిన వాళ్ళలో చాలామంది యంగేజ్లోనే ఉన్నారు, చాలా చిన్న ఏజ్లోనే ర్యాంకులు వచ్చాయన్నమాట. అందులో చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరు పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం రాలేదు, గ్రామీణ ప్రాంతాల నుంచి మన దగ్గర ఆన్లైన్ తీసుకొని ప్రిపేర్ అయ్యారు, మంచి ర్యాంక్స్ వచ్చాయి. కాబట్టి మెయిన్స్ అంటే అనలిటికల్ స్కిల్ అనమాట. మన మెంటర్షిప్లో ఆల్మోస్ట్ 80% నేను మొత్తం కూడా మెయిన్స్ మీదే ఫోకస్ చేస్తాను. మీకు డైలీ స్ట్రాటజీ, ఈ వీక్లీ స్ట్రాటజీలు ఉంటాయి, వీక్లీ టెస్ట్ పెడతాను, తప్పు చేసిన తర్వాత మీకు కాల్స్ తీసుకుంటాను, ఫోన్ కాల్స్ తీసుకుని నీట్గా ప్రతి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు మంచి సోర్సులు చెప్తాను, కొన్ని సోర్సులు చెప్తాను మెయిన్స్వి వండర్ఫుల్ ఉంటాయి, చాలా తక్కువ మంది తెలుసుంటాయి అనమాట ఈ సోర్సులు. ఇవి రొటీన్గా అందరూ చదివే బుక్స్ కాదు, కొన్ని సోర్సులు ఉంటాయి, నేను మెంటర్షిప్లో ఉండే వాళ్ళకి చెప్తాను, చాలా అడ్వాన్స్గా ఉంటాయి ఆ సోర్సులు. కాబట్టి ఇప్పుడే మీరు ఎన్రోల్ చేసుకోండి. పర్సనల్ మెంటర్షిప్ కాబట్టి చాలా తక్కువ మందిని అయితే తీసుకుంటాము. నెక్స్ట్ సెషన్లో మిగతా ఏమున్నాయి తర్వాత డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.